తప్పదు దైవము కృపైది. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన దైవకృప, ఆత్మ సాక్షాత్కారం గురించి వివరిస్తుంది. భగవంతుని అనుగ్రహం పొందిన జీవుడికి ప్రపంచం ఎలా కనిపిస్తుందో అన్నమయ్య ఇందులో వివరించారు. అజ్ఞానం తొలగి కోరికలు నశించినప్పుడు అడుగడుగునా పరమాత్మ దర్శనమే కలుగుతుందని, శ్రీవేంకటేశ్వరుని సేవలో తరించేవారికి సందేహాలు ఉండవని ప్రబోధించారు. తెలుగు సారాంశం: భగవంతుని కృప లభించడం ఖాయం, అందులో ఎటువంటి సందేహం లేదు. ముకుందుడే సర్వస్వమై మనల్ని నడిపిస్తాడు. మనసులోని అజ్ఞానం తొలగి జ్ఞానోదయం కలిగితే ఎక్కడ చూసినా ఆ ఈశ్వరుడే కనిపిస్తాడు. కోరికలను కోసివేస్తే అడుగడుగునా నిధి, దైవం దొరుకుతుంది. శారీరక భోగాల మీద ఆశ వదిలితే మనం చేసే పనులన్నీ పుణ్యకార్యాలే అవుతాయి. విషయ వాంఛల నుండి విముక్తి పొందితే ఈ లోకమే పరలోకంగా మారుతుంది. శ్రీవేంకటేశ్వరుని సేవ చేసేవారికి జీవితమంతా వేడుకగా ఉంటుంది. వారి మనసులోని సందేహాలన్నీ తొలగిపోతాయి. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ ఇన్స్పైరింగ్ హిమ్, Annamaya asserts that divine grace is inevitable and certain for a sincere seeker. He explains that when the clouds of ignorance clear, one sees God everywhere. By cutting off worldly desires, every step becomes a treasure. He emphasizes that if one detaches from bodily pleasures and sensual cravings, this very life becomes heavenly. Ultimately, serving Lord Venkateshwar brings immense joy and removes all doubts for the surrendered souls. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. తప్పదు దైవము కృపైది, ముప్పిరినింతా ముకుందుడే. భావము: భగవంతుని కృప లభించడం అనేది తప్పక జరుగుతుంది. ముకుందుడు మోక్షాన్ని ఇచ్చేవాడు. మూడు లోకాల్లోనూ అన్ని కాలాల్లోనూ సర్వమై మనల్ని ఆవరించి ఉన్నాడు. వివరణ. తప్పదు అని రెండుసార్లు అనడం ద్వారా దైవకృపపై అన్నమయ్యకు ఉన్న అచంచలమైన నమ్మకం వ్యక్తమవుతోంది. చరణం 1. వెక్కసపుమతి వెలుతురు దీరిన నెక్కడ చూచిన నీశ్వరుడే, గుక్క కయాసలు గోసివేసినను నిక్కమడుగడుగు నిధానమే. భావము: అజ్ఞానంతో నిండిన మనసులో జ్ఞానపు వెలుగు ప్రసరిస్తే అప్పుడు ఎటు చూసినా ఆ ఈశ్వరుడే కనిపిస్తాడు. ఊపిరి సలపనివ్వని కోరికలను గుక్కకయాసలు కత్తిరించి వేస్తే నిజంగా అడుగడుగునా ఒక పెద్ద నిధి, నిధానము దొరికినట్లే. వివరణ. దైవ దర్శనానికి అడ్డంకి మనలోని కోరికలు మరియు అజ్ఞానం. అవి తొలగితే అంతా దైవమయమే. చరణం 2. శరీరపు భోగములుడిగిన చుంచు భావములు సుకృతములే, దంచడి విషయపు తగులమి బాసిన ఎంచి చూచినను ఈహమే పరము. భావము: శరీరం పట్ల ఉన్న భోగవాంఛలు నశిస్తే మనం చేసే సామాన్యమైన పనులు కూడా పుణ్యకార్యాలుగా, సుకృతములు మారిపోతాయి. మనల్ని వేధించే విషయ వాంఛల నుండి బయటపడితే ఈ లోకంలో మనం చేసే పనులే ఈహమే మోక్షానికి, పరము దారితీస్తాయి. వివరణ. వైరాగ్యం కలిగినప్పుడు చేసే ప్రతి పని భగవదర్పితమవుతుంది. అదే జీవన్ముక్తి. చరణం 3. శ్రీ వెంకటపతి సేవే కలిగిన వేవేలు వగలు వేడుకలే, చేవదీరే సంధ్యము లేదిదే. భావము: నమ్మిన ప్రసన్నులకును. భావము: శ్రీవేంకటేశ్వరుని సేవ చేసే భాగ్యం దక్కితే ఇక జీవితంలో ఏ వైపు చూసినా వేల కొద్దీ వేడుకలే కనిపిస్తాయి. ఆ స్వామిని నమ్ముకున్న భక్తులకు మనసులో ఎటువంటి సందేహాలు, సందేహము ఉండవు. వారి ఆత్మబలం, చేవ పరిపూర్ణమవుతుంది. వివరణ. శరణాగతి పొందిన భక్తుడికి భయం, అనుమానం ఉండవు. నిరంతరం ఆనందంలోనే ఉంటాడు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన జ్ఞానోదయం మరియు నిశ్చయ తాత్వికతను బోధిస్తుంది. నిశ్చయబుద్ధి. భగవంతుడు ఉన్నాడా లేడా అనే సందేహం లేకుండా తప్పదు ఆయన కృప అని నమ్మడమే ప్రపత్తి. అంతర్దృష్టి. దేవుడు బయట ఎక్కడో లేడు. మన ఆలోచనల వెలుతురు మారితే ఆయన అంతటా కనిపిస్తాడు. వైరాగ్య సుఖం. కోరికలను వదిలేయడం వల్ల కలిగే సుఖం ఏ నిధి కన్నా తక్కువ కాదు. దేవ నీవిచ్చే ఎందుకు దీనికిగా నింతయేలా. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన దైవ సంకల్పం మరియు శరణాగతి గురించి తెలుపుతుంది. లోకంలో మనుషులు తమ తెలివితేటలతో పనులు చేస్తున్నామని భ్రమపడతారని, కాని దైవకృప లేనిదే ఏదీ సాధ్యం కాదని అన్నమయ్య స్పష్టం చేశారు. పక్షులు,
జంతువుల ఉదాహరణలతో మన అహంకారాన్ని సున్నితంగా ప్రశ్నించిన అద్భుతమైన కీర్తన ఇది. తెలుగు సారాంశం. ఓ దేవా! నీవు అనుగ్రహించడానికి మా ప్రయత్నాలు ఎందుకు? మా తెలివితేటలు నీ సేవకు ఎలా ఉపయోగపడతాయి? ఎవరి వశంలో ఏముంది? నారాయణ! నీవు ఇస్తే తప్ప ఏదీ లభించదు. మనసు తన ఇష్టానుసారం పనులు చేయగలిగితే అడవిలోని జంతువులు రాజ్యాలు ఏలాలి కదా. అలాగే మనిషి తనంతటా తాను నిన్ను తలవగలడా? నీవు నాలుకపై ఉండి పలికిస్తే తప్ప మాట రాదు. లోకం తన ఇష్టానుసారం నడవగలిగితే కొంగలు కూడా వేదాలు చదవాలి కదా. పాపపుణ్యాలన్నీ నీ చేతలే, ఎవరూ స్వతంత్రులు కారు. ఓ వెంకటేశ్వర! నీవే నన్ను కాపాడాలి. నా పనులతో పనిలేదు, నీ శరణు కోరుతున్నాను. ఇంగ్లీష్ సమ్మరీ. In this philosophical hymn, Annamaya attributes every action and thought to the divine will of the Lord. He argues that human intellect and efforts are insignificant without God's grace. He uses satirical examples. If things happened purely by individual will, wild animals would rule kingdoms and cranes would chant the Vedas. He concludes that neither virtue nor sin belongs to the individual, as no one is truly independent. Surrendering completely, he asks Lord Venkateshwar to protect him, acknowledging that the Lord is the sole doer. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి దేవ నీవిచ్చే ఎందుకు దీనికిగా నింతయేల, ఏవేళ మాయరుకలు ఎందుకు గొలువును. భావము. ఓ దేవా! నీవు మాకు అనుగ్రహం ఇవ్వడానికి మా ప్రయత్నాలు ఎందుకు? మాకున్న ఈ అరకొర జ్ఞానం, ఎరుకలు నీ కొలువులో దేనికి పనికివస్తాయి? భగవంతుని కృప అయాచిత్తంగా లభించేది. అది మన తెలివితేటలపై ఆధారపడి ఉండదని అన్నమయ్య వినమ్రంగా చెబుతున్నారు. చరణం 1. ఎవరి వశములు బుధేరిగినడచే మన ఇవ్వల నారాయణ నీవియక లేదు. దవ్వు చేరువ మనసు తన ఇచ్చైతే గనక రవ్వగా మృగాదులెల్ల రాజ్యమేలనేరవా. భావము. ఎవరి వశంలో ఏముంది? నారాయణ! నీవు ప్రసాదించకుండా ఏదీ లభించదు. ఒకవేళ మనసు తన ఇష్టప్రకారం దూరాన్ని, దగ్గరను నిర్ణయించుకోగలిగితే అడవిలోని జంతువులన్నీ రాజ్యాలను ఏలాలి కదా. కాని అవి అలా చేయలేవు, ఎందుకంటే నీ సంకల్పం లేదు. వివరణ. మానవ మాతృలకు స్వతంత్రం లేదని, అంతా దైవాధీనమని జంతువుల ఉదాహరణతో వివరించారు. చరణం 2. సారేకు నిన్నుదలపించ జంతువుల వశమా, కేరి నీవు జిహ్వ బరికించగాగాక, ఈ రీతి లోకమెల్ల దమయిచ్చ కొలదులనైతే దూరాన గొక్కెరలు చదవవా వేదాలు. భావము. నిరంతరం నిన్ను తలచుకోవడం ఈ జీవుల, జంతువుల వంటి మనుషుల వశమా? నీ ఉదయతో మా నాలుక, జిహ్వ మీద ఉండి పలికిస్తే తప్ప నీ నామం రాదు. లోకమంతా తమ ఇష్టానుసారం నడవగలిగితే ఎక్కడో ఉండే కొంగలు, కొక్కెరలు కూడా వేదాలు చదవాలి కదా. వివరణ. భక్తి కలగడం కూడా దైవ కృపయే. జ్ఞానం లేని పక్షులు వేదాలు చదవలేనట్లే. దైవ సంకల్పం లేనిదే మనిషి దైవ చింతన చేయలేడు. చరణం 3. ఇందరి పాపపుణ్యాలు ఇన్నియు నీచేతలే, కుందవ స్వతంత్రులుగారుగాన, చందపు శ్రీ వెంకటేశ శరణంటి నిదే నీకు, చెంది నీవే కాతుగాక చేతలూను వలెనా. భావము. లోకంలోని పాపపుణ్యాలన్నీ నీ వల్ల జరిగేవే. ఏ జీవి కూడా స్వతంత్రుడు కాడు. ఓ అందమైన వెంకటేశ్వర! నీకు శరణు వేడుతున్నాను. నన్ను నీలో కలుపుకుని నీవే కాపాడాలి. నా పనులు, చేతలు నాకు రక్షణ ఇవ్వలేవు. వివరణ. మనిషి తనను తాను కర్త అని అనుకోకుండా భగవంతుని చేతిలో ఒక ఉపకరణంలా భావించడమే నిజమైన శరణాగతి. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన అహంకార నిరసన, నెగేషన్ ఆఫ్ ఈగో గురించి ప్రబోధిస్తుంది. నిమిత్త మాతృత్వం, నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని వదిలి భగవంతుడే చేయిస్తున్నాడు అనే భావనను కలిగి ఉండటం. అసంభవ ఉదాహరణలు. జంతువులు రాజ్యమేలడం, కొంగలు వేదాలు చదవడం వంటి అసంభవమైన విషయాలను చెప్పడం ద్వారా మనిషికి దైవకృప లేకపోతే వాడు కూడా ఏమీ చేయలేడని అన్నమయ్య హేళన చేశారు. సర్వకర్తృత్వం. పాపం చేసినా, పుణ్యం చేసినా అది దైవ ప్రేరణతోనే జరుగుతుందని చెప్పడం ద్వారా సంపూర్ణ శరణాగతిని సూచించారు. పరుసమొక్కటే కాదా పైడిగా జేసేది. ఉపోద్ఘాతం.
ఈ సంకీర్తన భక్తి ప్రభావం మరియు పరమాత్మ అంతర్యామిత్వం గురించి తెలుపుతుంది. ఇనుమును బంగారంగా మార్చే పరుసవేది ఫిలాసోఫర్స్ స్టోన్ ఉదాహరణతో ఒక వ్యక్తి కులం, గుణం, గత పాపాలు ఏవైనా సరే భగవంతుని నామము, ముద్రలు, శరణాగతి తోడైతే వాడు ధన్యుడవుతాడని అన్నమయ్య ప్రబోధించారు. తెలుగు సారాంశం: లోహము ఏ రకమైనదైనా పరుసవేది తగిలితే అది బంగారమై తీరుతుంది. అలాగే మనసు ఎటు తిరిగినా విష్ణు భక్తి ఉంటే చాలు. భుజములపై శంఖచక్ర ముద్రలు ఉంటే మనిషి శరీర స్వభావం ఎలాంటిదైనా పర్వాలేదు. నాలుకపై శ్రీహరి నామం ఉంటే వాడు ఏ కులస్థుడైనా హీనుడు కాడు. హరిని శరణు వేడితే గతంలో ఎన్ని పాపాలు చేసినా అవి అడ్డురావు. జీవుడు ఏ స్థితిలో ఉన్నా అతని లోపల అంతర్యామిగా ఉన్న వెంకటేశ్వరునికి ఆ చింత లేదు. ఆ స్వామి మాకు కైవసమయ్యాడు, ఇక మాకు లోటు లేదు. ఇంగ్లీష్ సమ్మరీ: Annamaya illustrates the transformative power of devotion using the analogy of the philosopher's stone, Parusvedi, which turns any metal into gold. He argues that as long as one has devotion to Vishnu, it doesn't matter where the mind wanders or what one's past background is. Wearing divine symbols, chanting the Lord's name, and surrendering to Hari wipes away all impurities and sins. He concludes that since Lord Venkateshwar dwells within every soul as the Antaryami, he takes care of everything once the soul surrenders to him. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి పరుసమొక్కటే కాదా పైడిగా జేసేది, అరయ లోహమెట్టున్నా నందుకేమి. భావము: ఇనుము వంటి లోహము ఏ స్థితిలో ఉన్నా, తుప్పు పట్టినా, వంకరగా ఉన్నా దానిని బంగారముగా పైడి మార్చేది పరుసవేది. పరుసము ఒక్కటే కదా. అది తగిలితే లోహం యొక్క పాత రూపంతో పని లేదు. వివరణ: ఇక్కడ పరుసవేది భక్తికి, లోహం జీవుడికి ప్రతీకలు. భక్తి కలిగితే జీవుడు పవిత్రుడవు. చరణం 1 వనజనాభు విభక్తి వదలకుండిన జాలు, మనసు ఎందు దిరిగినా మరియేమి, మనసి ముద్రలు భుజముల నుండితే జాలు, తనవెంత హేయమైనా దానికేమి. భావము: పద్మనాభుని పట్ల భక్తి స్థిరంగా ఉంటే చాలు, మనసు ఇతర విషయాల వైపు కొంచెం తిరిగినా నష్టం లేదు. భుజాలపై భగవంతుని శంఖచక్ర ముద్రలు ఉంటే చాలు. ఆ మనిషి గతం లేదా స్వభావం ఎంత అసహ్యకరమైనా, హేయమైనా పర్వాలేదు. వివరణ: బాహ్య లోపాలను భక్తి కప్పివేస్తుంది. ముద్రలు వేసుకోవడం అంటే భగవంతుని సొత్తు అని ప్రకటించుకోవడం. చరణం 2 శ్రీకాంతు నామము జిహ్వ తగిలితే జాలు, ఏ కులజుడైనాను హీనమేమి, సాకారుడైన హరి శరణుజొచ్చిన జాలు, చేకుని పాపములెన్ని చేసిననేమి. భావము: లక్ష్మీపతి నామం నాలుకపై, జిహ్వ ఉంటే చాలు, వాడు ఏ కులంలో పుట్టినా వాడు హీనుడు, తక్కువవాడు కాడు. రూపమున్న ఆ హరిని మనస్ఫూర్తిగా శరణు వేడితే చాలు, గతంలో ఎన్ని పాపాలు చేసినా అవి లెక్కలోకి రావు. వివరణ: భగవన్నామం కుల మతాల కంటే, పూర్వ పాపాల కంటే శక్తిమంతమైనది. చరణం 3 జీవుడెట్టునానేమి, జీవునిలో అంతరాత్మ శ్రీ వెంకటేశునకా చింతయేమి, ఏవలవబరమైన ఇహమైన మాకు జాలు, కైవసమాయ నద్దు కడమలింకేమి. భావము: జీవుడు ఏ స్థితిలో ఉన్నా అది ఆత్మకు అంటదు. జీవుని లోపల అంతరాత్మగా ఉన్న శ్రీ వెంకటేశ్వరునికి ఆ జీవుడి లోపాల గురించి చింత లేదు. ఆయన పవిత్రుడే. మాకు ఇహలోక సుఖమైనా, పరలోక మోక్షమైనా ఆ స్వామి ద్వారానే లభిస్తాయి. ఆయన మాకు దక్కాడు, కైవసమాయే, ఇక మిగిలిన వాటితో మాకు పనేముంది. వివరణ: దేవుడు మన లోపలే ఉన్నాడు కాబట్టి మనం ఆయన లొంగిపోతే మనల్ని పవిత్రం చేసే బాధ్యత ఆయనదే. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన పారమార్థిక విప్లవం వంటిది. గుణదోష రహిత భక్తి. సూర్యుడు అపవిత్రమైన చోట ప్రకాశించినా ఆయన పవిత్రత తగ్గదు. అలాగే భగవంతుడు అంతర్యామిగా ఉన్న జీవుడు ఎన్ని లోపాలు ఉన్నా భక్తితో పవిత్రుడవుతాడు. అచంచల విశ్వాసం. భక్తుడికి ఉండాల్సింది కేవలం విశ్వాసం మాత్రమే. మిగిలిన మార్పులన్నీ దైవమే చేస్తాడని అన్నమయ్య భరోసా ఇచ్చారు. ముద్రలు నామం. వైష్ణవ సంప్రదాయంలోని తప్త ముద్రాధారణ, నామస్మరణల విశిష్టతను ఇక్కడ నొక్కి చెప్పారు. మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా,
ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన బాలకృష్ణ లీలలు మరియు మేలుకొలుపు విభాగంలోనిది. తెల్లవారుజామున నిద్రపోతున్నట్లు నటిస్తున్న యోగనిద్ర కృష్ణుని చూసి, నీ నాటకాలు చాలు, బయట పనులు వేచి ఉన్నాయి, నిద్రలే అని ఆత్మీయంగా కోరడం ఇందులో విశేషం. గ్రామీణ వాతావరణం, పాలు పితికే ఆవులు, గోపికల రాక వంటి దృశ్యాలతో ఈ కీర్తన ఎంతో ఆహ్లాదకరంగా సాగుతుంది. తెలుగు సారాంశం: కృష్ణ, ఊరికే నిద్రపోతున్నట్లు నటిస్తూ వేషాలు వేయకు, మేలుకో. నీ యోగనిద్ర చాలు. వేల సంఖ్యలో ఉన్న ఆవులు పిదకడానికి సిద్ధంగా ఉండి అరుస్తున్నాయి. గోపబాలికలు నీతో ఆటలాడటానికి వచ్చి దారిలో వేచి ఉన్నారు. వాడల్లోని గోపికలందరూ నిన్ను చూడటానికి వచ్చారు. యశోదమ్మ గిన్నెలో పెరుగు అన్నం ఉంచింది. నందగోపుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. వెంకటాద్రిపై వెలసిన ఓ బాలకృష్ణ, మా మాటలు విని ఇకనైనా నిద్రలేవయ్యా. ఇంగ్లీష్ సమ్మరీ. This is a charming Melukolupu, awakening song where Annamaya asks young Krishna to stop pretending to sleep and wake up. He playfully mentions that the cows are waiting to be milked, and his friends are ready for morning games. He tells Krishna that Yashoda prepared a bowl of curd rice, and the gopis of the village have gathered to greet him. Finally, he identifies this divine child as the Lord of Venkatadri and urges him to listen to their prayers and bless the world. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా, సన్నల నీ యోగనిద్ర చాలు మేలుకోవయ్యా. భావము: కృష్ణ, నిద్రపోతున్నట్లు నటిస్తూ ఊరికే వేషాలు వేయడం మాని నిద్రలే. సైగలతో: సన్నల, నీవు ప్రదర్శిస్తున్న ఈ మాయా నిద్ర, యోగనిద్ర చాలు, ఇక మేలుకో. వివరణ: భగవంతుని నిద్ర యోగనిద్ర. ఆయన నిద్రపోతున్నట్లు కనిపించినా సృష్టిని పరిపాలిస్తూనే ఉంటాడు. ఇక్కడ భక్తుని చనువుతో అన్నమయ్య ఆ నిద్రను వేషం అని పిలిచారు. చరణం 1. ఆవులు వేలకుగా ననంచి బిదుకవలే, గోవిందుడైంక మేలుకొనవయ్యా. ఆవలివలి పడుచులాటలు మరిగివచ్చి త్రోవగాచుకున్నారు, ప్రొద్దున మేలుకోవయ్యా. భావము: వేల సంఖ్యలో ఉన్న ఆవులు పిదకడానికి, పాలు ఇవ్వడానికి సిద్ధమై అరుస్తున్నాయి. ఓ గోవిందా, ఇకనైనా లేవయ్యా. ఇరుగు పొరుగు పడుచులు, గోపబాలలు నీతో ఆటలాడటానికి ఉత్సాహంగా వచ్చి దారి, త్రోవ కాచి చూస్తున్నారు. పొద్దు పొడిచింది, మేలుకో. వివరణ: ఒక గోవుల కాపరిగా కృష్ణుడి బాధ్యతలను గుర్తుచేస్తూ నిద్రలేపుతున్న దృశ్యం ఇది. చరణం 2. వాడల గోపికలెల్లా వచ్చి నిన్ను ముద్దాడ, గూడియున్నారిదే మేలుకొనయ్యా. తోడనే యశోద గిన్నెతో బెరుగు వంటకము, ఈడకు దెచ్చిపెట్టే నిక మేలుకోవయ్యా. భావము: వాడల్లోని గోపికలందరూ నిన్ను ముద్దాడాలని, నిన్ను చూడాలని ఇక్కడే చేరి ఉన్నారు. యశోదమ్మ కూడా నీ కోసం గిన్నె నిండా పెరుగు అన్నం, వంటకము తీసుకువచ్చి ఇక్కడే పెట్టింది. మేలుకోవయ్యా. వివరణ: కృష్ణునిపై గోపికలకున్న వాత్సల్యాన్ని, యశోదమ్మ తల్లి ప్రేమను అన్నమయ్య ఇక్కడ అద్భుతంగా చిత్రించారు. చరణం 3. పిలిచి నందగోపుడు పేరుకుని యదెకన్ను, గొలుకులు నిచ్చి మేలుకొనవయ్యా. అలరిన శ్రీవేంకటాద్రిమీది బాలకృష్ణ, ఇలా మా మాటలు వింటి విక మేలుకోవయ్యా. భావము: అగో, నందగోపుడు నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు, కనుకొలుకులతో నిన్ను నిద్రలేపుతున్నాడు. వెంకటాద్రిపై వెలసిన ఓ బాలకృష్ణ, ఈ భూమిపై ఇలా మేము నిన్ను వేడుకుంటున్న మాటలు విని ఇకనైనా కళ్ళు తెరవవయ్యా. వివరణ: అన్నమయ్య ఎప్పుడూ కృష్ణుని లీలలను వెంకటేశ్వరునికి అన్వయిస్తారు. ఇక్కడ వెంకటాద్రిపై ఉన్న స్వామిని మేలుకొలపడమే పరమార్థం. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన వాత్సల్య భక్తికి అద్దం పడుతుంది. యోగనిద్ర: దేవుడు నిద్రపోవడం అంటే భక్తుల కోరికలను విననట్లు నటించడం. అందుకే వేషాలు మాని మేలుకో అని భక్తుడు డిమాండ్ చేస్తున్నాడు. లోక కళ్యాణం: స్వామి మేలుకుంటేనే సృష్టి గమనం సాగుతుంది. ఆవులు పాలివ్వడం, లోకం పనుల్లో నిమగ్నం కావడం. మధుర భక్తి: గోపికల రాక, యశోదమ్మ పెరుగు అన్నం వంటివి భగవంతునితో భక్తుడికి ఉండే అత్యంత సన్నిహిత సంబంధాన్ని సూచిస్తాయి. ఇందునుండా మీకెడలేదు. ఉపోద్ఘాతం:
ఈ సంకీర్తన వైరాగ్య ప్రకటన మరియు శరణాగతి బలం గురించి తెలుపుతుంది. ఒకసారి శ్రీహరి నామాన్ని ఆశ్రయించి భుజాలపై శంఖచక్ర ముద్రలు వేయించుకున్న తర్వాత ఇక ఆ దేహంలో పాపాలకు, దురితములు, కోపకామాది వికారాలకు ఉండటానికి చోటు లేదని అన్నమయ్య గర్జిస్తున్నారు. తనను తాను ఒక ఆధ్యాత్మిక దుర్గంగా మార్చుకుని శత్రువులైన అరిషడ్వర్గాలను వెళ్లగొడుతున్న దృశ్యం ఇందులో కనిపిస్తుంది. తెలుగు సారాంశం: ఓ పాపాలారా, వికారాలారా, ఇక ఇక్కడ ఉండటానికి మీకు వీలేదు. సందడి చేయకుండా వెళ్ళిపోండి. నా నాలుకపై శ్రీహరి నామం ఉంది కాబట్టి ఓ పాపాలారా, మీరు పారిపోండి. నా భుజాలపై చక్రముద్రలు ఉన్నాయి. ఓ భవబంధాలారా, మీరు తొలగిపోండి. నా హృదయంలో అంతర్యామిగా హరి ఉన్నాడు కాబట్టి చింతలన్నీ నశించాలి. నా చెవుల్లో విష్ణుకథలు వింటున్నాను. ఓ కర్మలారా, మీరు దూరంగా పొండి. శ్రీ వెంకటేశ్వరుని నామమే నాకు రక్ష, కాపు. కామక్రోధాది దుర్గుణాలారా, మీరు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోండి. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ పవర్ఫుల్ అండ్ కమాండింగ్ హిమ్, Annamaya orders sins and negative traits to leave his presence. He asserts that there is no room for them anymore, as his tongue is busy chanting Hari's name and his shoulders bear the divine imprints of the Sudarshana Chakra. With the Lord residing within him as the indweller, Antaryami, and his ears filled with sacred stories, he declares himself immune to worldly anxieties and karmic bonds. He concludes by identifying the name of Lord Venkateshwar as his ultimate protection, ballast and anger once and for all. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి ఇందునుండా మీకెడలేదు, సందడినేక చనరో మీరు. భావము: ఇక్కడ నా శరీరంలో మనసులో ఉండటానికి మీకు ఇక అవకాశం ఎడా లేదు. ఏమాత్రం గొడవ చేయకుండా మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి. వివరణ: అన్నమయ్య తన అంతరంగాన్ని భగవంతునికి అంకితం చేసిన తర్వాత అక్కడ మలినాలకు చోటు లేదని ఖచ్చితంగా చెబుతున్నారు. చరణం 1 నాలుక శ్రీహరినామం బున్నది, తూలుచుబారరో దురితములు, చాలి భజంబున చక్రం బున్నది, తాలిమి భవబంధము లటుదలరో. భావము: నా నాలుకపై నిరంతరం శ్రీహరి నామం నర్తిస్తోంది కాబట్టి ఓ పాపాలారా, దురితములు, మీరు భయంతో వణికిపోతూ పారిపోండి. నా భుజాలపై భజంబున సుదర్శన చక్ర ముద్రలు ఉన్నాయి. ఓ సంసార బంధాలారా, ఇక మీరు తప్పుకోండి. వివరణ: నామస్మరణ పాపాలను, చక్రముద్రలు ప్రాపంచిక బంధాలను ఛేదిస్తాయని అన్నమయ్య నమ్మకం. చరణం 2 అంతర్యామై హరి ఉన్నాడిదే, చింతలు వాయరో చిత్తమున, వింతల జెవులను విష్ణుకథ లివిగో, పొంత గర్మములు పోరో మీరు. భావము: నా లోపల అంతర్యామిగా సాక్షాత్తు శ్రీహరి కొలువై ఉన్నాడు కాబట్టి మనసులోని విచారాలన్నీ, చింతలు తొలగిపోవాలి. నా చెవులు విష్ణుగాథలను వినటంలో నిమగ్నమై ఉన్నాయి. ఓ కర్మలారా, నా దరిదాపులకు రాకుండా వెళ్ళిపోండి. వివరణ: భగవంతుడు మన లోపల ఉన్నాడనే స్పృహ కలిగితే భయం, చింత ఉండవు. విష్ణుకథలు వినడం వల్ల ఇతర కర్మల ప్రభావం తగ్గుతుంది. చరణం 3 కాపై శ్రీ వెంకటపతి పేరిదే, నాపై నున్నది నయమునను, కోపపు కామాది గుణములాల మీ ఇరేపున కడగడ నెందైన బోరో. భావము: శ్రీ వెంకటేశ్వరుని నామమే నాకు ఒక రక్షణ కవచం, కాపు లాగా ఉంది. ఓ కోపమా, కామమా, మీలు ఇక సాగవు. మీరు ఎక్కడికైనా దూరంగా, కనుచూపు మేరలో లేకుండా వెళ్ళిపోండి. వివరణ: భగవన్నామం అన్ని రకాల మానసిక వికారాల నుండి మనిషిని రక్షిస్తుందని ఇక్కడ ముగించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన ఆత్మరక్షణ మరియు ప్రపత్తి, శరణాగతి ఫలితాన్ని వివరిస్తుంది. అధికారం: భక్తుడు భగవంతుని అండ చూసుకుని పాపాలను కూడా గదమాయించే స్థాయికి ఎదుగుతాడు. అంగన్యాసం, కరన్యాసం: శరీరంలోని ప్రతి భాగాన్ని, నాలుక, భుజాలు, చెవులు భగవంతునికి అంకితం చేయడం వల్ల అది పవిత్ర దేవాలయంగా మారుతుంది. నామ కవచం: వెంకటేశ్వరుని పేరు ఒక కవచంలా పనిచేసి దుర్గుణాలను దరిచేరనివ్వదు.